ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి మన పాత్రికేయుల్లో కూడా ఎవరికైనా కష్టం రావచ్చు. అలాంటి కష్టం వచ్చినా సరే ఎవరికైనా స్కూల్ ఫీజులు తక్కువ రావచ్చు. అంటే మీకు చెప్పట్లేదు, ఎవరి సంస్కారం నాకు ఎప్పుడూ ఉండదు. ఏ పాత్రికేయులైనా కష్టాలు చెప్పుకుంటే వారి నాకు పార్టీ అనుమతిస్తే భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్రమంతా ఉంటాను. రామసేన తప్పించి నన్ను ఎవరు అభ్యంతరం పెట్టరు. అవి వ్యక్తిగత అభిప్రాయాలండి. దాన్ని నా అభిప్రాయంగా నేను ఎక్కడ కూడా నేను చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అటువంటి అభిప్రాయాలు అంటే వాళ్ళకి నేను కాంపిటీషన్ అవుతానో లేకపోతే ఇంకోటనో 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. కానీ ఒక రాజకీయ నాయకుడిగా నేను నా పరిధి మించి తప్పుగా ఆలోచించడం నాకు కరెక్ట్ కాదు. తప్పుగా ఆలోచించే అవకాశం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా నేను మంచిగా ఆలోచిస్తేనే ప్రజలు ఇష్టపడుతున్నారు. ఎలాగంటే ఒక చిన్న తప్పు మాట మాట్లాడినా నాకు ప్రజలు నా నుంచి వినడానికి సిద్ధంగా లేరు. అలాగే అంత ఇష్టంగా ఉన్నాను నేను ప్రజలకి. అది సార్ నేను చాలా ఎంజాయ్ చేశాను సార్. ఎలా అంటే పిల్లలు కాలేజీ కుర్రోళ్ళు చాలా బాగా వచ్చారు నా దగ్గరికి. నాకు చాలా ఇష్టంగా ఉందండి. పిల్లలు పాపం స్కూటర్ తాకట్టు పెట్టి గొలుసులు తాకట్టు పెట్టి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటే నేను ఇన్ని సేవలు చేస్తున్నాను. నేను ఎవరికి రాజమండ్రిలో వేలు పెడదాం లేకపోతే ఇంకోటని నా ఉద్దేశం. వాళ్ళు చాలా ఆర్ద్రతగా అడిగారు నన్ను, సార్ ఇలాగ డబ్బులు లేవండి, మీరు సహాయాలు చేస్తారని విన్నాం, అందువల్ల మాకు సాయం చేస్తారని అడిగితే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనిపించింది నాకు. అందుకే చిన్న షాట్ కొట్టాను. ఆ షాట్కి వాళ్ళు ఎంత ఉత్సాహపడిపోయారంటే రాజమండ్రి కాదు, నాకు ఆ వీడియోకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్లో ఆ రీలు దానికి వస్తున్న కామెంట్స్ చూస్తే నాకు ఉత్సాహం ఇంకా పెరుగుతుంది. రాజమండ్రిలో ఇలాంటి కార్యక్రమాలు 4-5 చేస్తే బాగుండు కదా అని చెప్పి నాకు ఉత్సాహం కలుగుతుంది. అంత బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. అది సంగతి. 2029లో కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని సార్. ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కనీసం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా మా నుంచి ఎటువంటి స్టేట్మెంట్లు ఉండవండి. నేను చెప్పను కూడా. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించింది రాష్ట్ర అధిష్టానానికి సంబంధించిన విధి విధానాలు. అంత పెద్దవారికి సంబంధించిన విధి విధానాల్లో నేను ఏలు ఎందుకు పెడతాను చెప్పండి. నేను దాని గురించి మాట్లాడను. దానికి సంబంధించిన ఎలాంటి స్టేట్మెంట్లు మా దగ్గర నుంచి ఎప్పటి నుంచో ఉండకూడదు. అధిష్టానం ఏది ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉంటానండి. నేనేం కోరుకోనండి. అసలు నా కోరికలు లేవు, అసలు కోరికలు లేవు. నేను అధిష్టానం ఎలా నిర్ణయిస్తే అలా. ఏమండి, భారతీయ జనతా పార్టీ అంటే పెద్ద జాతీయ పార్టీలో కోరికలు ఉండకూడదండి. కేవలం సైనికుడిలా పనిచేయాలంతే. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు. ఇప్పుడు ఎవరు తక్కువ చెప్పండి. మా రాష్ట్ర నాయకురాలు పురంధరేశ్వరి గారు ఉన్నారు. ఎన్టీ రామారావు గారు కూతురు ఆవిడ 4 భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఆవిడకి ఎంతో ప్రతిభాశైలి. ఇంటర్నేషనల్గా భారతీయ జనతా పార్టీ ఎన్నో చోట్ల డెప్యూటేషన్ మీద పంపిస్తుంది ఆవిడ్ని. అలాగే సోము వీర్రాజు గారు నేషనల్ నాయకుడు, రామ్మాధవ్ గారు జాతీయ మాకు రాష్ట్ర అధ్యక్షులు, బిక్కిని విశ్వేశ్వరరావు తక్కువ, అలా పిక్కి నాగేంద్ర తక్కువ, ఎవరు తక్కువ కాదు కదా. ఇంకోటి ఏంటంటే మేమందరం కూడా ఈ మధ్యకాలంలో చూశారు, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండే నాయకులు అందరినీ కలుపుకుంటూ పెడుతున్నాను నేను. మన ఈ మధ్యన అందరినీ కలిశాను. ఆ విషయాలు కూడా మీకు అందరికీ తెలిసిందే. అంటే ఒక విషయం అయితే ఉందండి. నాకు 3 నియోజకవర్గాలు పనిచేయడం వల్ల కొంతమందికి నేను అందుబాటులో లేకపోవడం నిజమే. ఫోన్ కూడా ఒకసారి ఎత్తలేకపోతున్నాను, అదైతే నిజమే. దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని ఏర్పాట్లు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. అది మీకు ఎవరికి అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం నేను కొన్ని ఏర్పాట్లు చేసుకుని, ముఖ్యంగా పాత్రికేయుల నుంచి ఏదైనా ఫోన్ వస్తుందనంటే దాన్ని వెంటనే స్పందించడం కోసం మా సోషల్ మీడియా సిరి ఇక్కడ ఒక చిన్న ఏర్పాట్లు చేస్తుంది. కొన్ని నెంబర్స్ ఇస్తుంది. ఆ నెంబర్స్కి క్రాంతి అనే ఒక అమ్మాయిని అపాయింట్ చేశాం. ఆ అమ్మాయి రిసీవ్ చేసుకుని మీకు రెస్పాండ్ అయ్యే విధంగా మీకు అందుబాటులో ఒక్కరోజులోనే 24 గంటల టైంలో ఒకవేళ నేను కానీ ఫోన్ ఎత్తకపోతే 24 అవర్స్లో మీకు మేము రెస్పాండ్ అయ్యే విధంగా కొన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. ఎందుకుండదండి, భారతీయ జనతా పార్టీకే నేను అంకితం. సైనికుల్లా పనిచేస్తా. నాకు భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం. భారతదేశాన్ని కాపాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. దాన్ని నడిపిస్తున్నవాడు నరేంద్ర మోడీ గారు భగవత్ స్వరూపుడు. యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడు లాంటి వాడు. ఇలాంటి భావజాలంతో నా రామసేనను స్థాపించిన రామసేనను తీసుకుని రామసేనతో దండుగా కలిసేటతో భారతీయ జనతా పార్టీకి రేపు జాయిన్ అయ్యాను నేను.
ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రాణంగా బ్రతుకుతున్నాను. నేను అమెరికా కూడా వెళ్ళడం మానేశాను పిల్లల దగ్గరికి. నా పిల్లలు నాతో కోపం వచ్చి మాట్లాడడం మానేశారు. డాడీ మీరు రావట్లేదని చెప్పని. నా పిల్లలు కూడా ఇక్కడ రాలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడున్న ట్రంప్కి సంబంధించారు. నేను మా వైఫ్ ఏమో హైదరాబాద్లో ఉండి మా అత్తగారికి సంబంధించిన ఆరోగ్య వివరాలు చూసుకుంటున్నారు ఆవిడ. ఇలాగా నేను కేవలం పొద్దున్న 6 గంటలు వేసి రాత్రి 12 గంటల వరకు కేవలం ప్రజాసేవలోనే గడుపుతూ భారతీయ జనతా పార్టీకి విశిష్టతను ప్రచారం చేసుకుంటూ దానికి సంబంధించిన హోర్డింగ్సు, నరేంద్ర మోడీ గారు చేసే పనులకు సంబంధించిన వివరాలు ఇవన్నీ హోర్డింగ్స్లో పొందుపరుస్తూ రామసేన తరపు నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఎక్కడైతే నాకు భారతీయ జనతా పార్టీ జోన్ నాకు అవకాశం ఇవ్వదో ఆ జోన్లో రామసేన తరపు నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ నేను ప్రజాసేవలోనే పూర్తిగా అంకితమై తిరుగుతున్నాను. ఏదండి పెడతాను, రాజమండ్రిలో పెడతాను, రాజానగరం వస్తుంది, సీతానగరం వస్తుంది, ఆల్రెడీ శ్రీరంగపట్నం కోరుకొండలో పెట్టాం. ఇప్పుడు జగ్గంపేట, సీతానగరం, రాజానగరం, రాజమండ్రిలో కూడా పెడతాను. మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను అండి. అందరూ కలిసే ఉంటాం కదా. ఇప్పుడు ఆదివిష్ణు గారు ఉన్నారు, ఆయన మంచి ఫ్రెండ్ నాకు. అలాగే బుచ్చి చౌదరి గారు ఆశీర్వదించారు మొన్న. ఇలాగా ప్రతి ఒక్కరు జనసేన నాయకులు అందరితో పాటు కలిసి ఉంటున్నాను కదా. నా మీద ఇంత వేగంగా అనేక రకాలైన కార్యకలాపాలు చేస్తున్న మీద బురద జల్లిగే ప్రయత్నం కూడా జరుగుతుందని మీకు తెలియజేసుకుంటాను. దగ్గరలోనే ఒక చిన్న సిండికేట్ పర్సన్స్, వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు, నేను చెప్పలే అంటే నాకు తెలియదు కూడా అని చెప్పాలంటే. కొంతమంది నా మీద బురద జల్లే ఉద్దేశంతో దుష్ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టుగా విన్నాను. ముందుగానే మీ దృష్టికి దేనికి తీసుకొస్తానంటే, నా కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, అభిమానులు కానీ ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి, వారి గురించి మాట్లాడకండి. ఎవరైనా నా మీద దుష్ప్రచారం చేస్తున్నట్టయితే ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, ఉత్తేజం పొందడం కానీ, ఆగ్రహం చూపించడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే కంబాల శ్రీనివాసరావు చాలా స్పీడ్గా ఎదుగుతున్నాడు. అతను ఆపకపోతే మనకి కొన్ని ప్రమాదాలు ఉన్నాయని చెప్పిన ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఏవో కార్యక్రమాలు చేస్తున్నట్టుగా నాకు వివరాలు తెలిసినాయి. ఇది చాలా నమ్మకమైన వివరాలు కాబట్టి నేను ప్రెస్ వారికి చెప్పడం జరిగింది. ఏదో ఆషామాషిగా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పపోయి ఉండేవాడిని. చాలా నమ్మకస్తుడు. నాకు ఇదివరకు ప్రతిసారి కూడా నా మీద ఎప్పుడెప్పుడైతే దుష్ప్రచారం జరిగిందో ఆ దుష్ప్రచారం జరిగినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఒకరోజు ముందే తెలిసేది. అది తెలిసిన తర్వాత వెంటనే అది కన్ఫర్మ్ అయ్యేది. అలాంటి దుష్ప్రచారం ఒకటి ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. దాని వివరాలు నాకు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను దాని గురించి చెప్పడం తక్కువగా మాట్లాడుతున్నాను గురించి. ఏది ఏమైనా ఈ రోజుని మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులకి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం, నబీన్ నితిన్ గారికి వారికి శుభాకాంక్షలు తెలియడం కోసం, మీ అందరితోటూ ఆ ఆనందాన్ని పంచుకోవడం కోసం చెప్పని ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం కాకుండా మేము చేస్తున్న భారీ ఎత్తున చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు మీ దృష్టికి ఇంకొకసారి తీసుకురావాలి. కొన్ని డెవలప్మెంట్స్ జరిగినాయి అని చెప్పి ఆ డెవలప్మెంట్స్ మీకు చెప్పడం కోసం చెప్పి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. కానీ ఎటువంటి సమయాల్లో మీరు నిస్వార్థంగా వెళ్ళిపోతారు తప్ప ఇప్పుడు వచ్చి ఏ ఒక్క లీడర్ కూడా, ఏ బీజేపీకి సంబంధించిన ఒక లీడర్ కానివ్వండి, ఎవరు కూడా 3 మండలాలకు సంబంధించి ఏదైతే చెప్తున్నారో ఒక్క నాయకుడు కూడా ప్రస్తుతం అయితే రాలేదు. దాన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? నాకు ఎటువంటి అసంతృప్తి లేదు సార్. నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు పురంధరేశ్వరి గారు 2024 డిసెంబర్ 25న మా గౌరవ అప్పటి రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు చేతుల మీదుగా కండువా కప్పుకుని ఒక ప్రకటన చేశాను. ఏమనంటే, నా జీవితం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఒక సైనికుడిగా పనిచేస్తాను. నాకు ఎటువంటి పార్టీ పదవుల గురించి నాకు ఆశ లేదు. అలాగని పార్టీ పదవి ఏదైనా ఇస్తే చేయమంటే నాకు అభ్యంతరం కూడా ఏం లేదు. ఒక సైనికుడిగా కన్స్ట్రక్షన్ గారితో పనిచేస్తానని చెప్పి నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు అడిగే ప్రశ్న నన్ను అడగకూడదు, అంతే. దీనికి కూడా నేను ఆధారాలు లేని నేను సమాధానం చెప్పలేను సార్. ఎందుకనంటే మంచిని ఆధారాలతో నేను చెప్పుకోగలుగుతాను. చెడుని మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఇది నా ప్రజలు, నా కార్యకర్తలు ఆవేశపడకుండా ఉండడం కోసం, ఇది కేవలం అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు చెప్పడం మీ దృష్టికి తీసుకురావడం నా ప్రయత్నం తప్ప ఫలానా అని చెప్పే సంస్కారం నాకు లేదు సార్. నేను చెప్పను కూడా లేదండి. నన్ను మీరు క్షమించాలి. ఎందుకనంటే నాకు నిజంగానే చెప్పడం ఇష్టం లేదు. మంచి నాకు చాలా ఇష్టం.
ఆ? ఆ. అసలు ఉందంటారా లేదంటే ఏదండి అసలు ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ మీరు చెప్పలేకపోవడానికి ఉందా లేదా అనే విషయం అదైనా చెప్పండి. ఎలా అండి? ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ సంబంధించి ప్రాణహానికి సంబంధించి ప్రాణహాని కాదు దుష్ప్రచారం ప్రాణహాని మాత్రం కాదు, దుష్ప్రచారం, అసత్యాలు. ఇంకొక విషయం మీకు ప్రత్యేకించి చెప్పాలి. మాకు గోకవరం గ్రామంలో కొన్ని సందర్భాల దృష్ట్యా మేము ఎంఆర్ఓ గారికి వాళ్ళకి కొంచెం ఒక ప్రామిస్ చేశాం. అది దానికి సంబంధించినది ఏది కూడా ఇప్పుడు చెప్తున్న దానికి సంబంధం లేదు. మా భారతీయ జనతా పార్టీలో ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదండి. రెండోది ఏంటంటే వ్యక్తిగతంగానా లేకపోతే ఇదేనంటే ఎవరైనా ఎక్కడైనా ప్రతి చోట కూడా అసూయ అనేది ఉంటుంది. ఆ అసూయలో భాగంగా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి మాత్రం చెప్పగలను. ఇది మాట్లాడకూడదండి. నాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము ఎంఆర్ఓ గారిని చెప్పాను, ఇది మేము మాట్లాడకూడదు. నేను అందరికీ ఒక విషయం చెప్తాను. గోకవరం నేను ఇక్కడెందుకు పెట్టానంటే ప్రెస్ మీటు, గోకవరం గ్రామంలో కొన్ని విషయాలు చెప్పడానికి నాకు పర్మిషన్ లేదు. అంటే పార్టీ నుంచి కానీ లేదంటే మేము ఎంఆర్ఓ దగ్గర కమిట్మెంట్ ఇచ్చాం. నా తప్పు లేపని కానీ ఒక కమిట్మెంట్ ఇచ్చాం. కొన్ని విషయాలు మేము మాట్లాడకూడదని, అందువల్ల నేను మీకు ఆ విషయాలు చెప్పట్లేదు. మేము ఈ విషయం డిస్కస్ చేసామండి ఆ కమిటీ మెంబర్స్ తోటి. దానికి లాకర్లు అవి తీసుకోవడం కానీ ఏదైనా ప్రత్యేకమైన పద్ధతులు కానీ ఒక డిజైన్డ్ ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థను పెట్టుకుని దాన్ని భద్రపరచదలుచుకున్నాం. నేను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన పేరు స్టార్ట్ చేశాను కదా సార్. ఇప్పటి వరకు నన్ను ఎవరూ అడగలేదండి. అంటే ఇతర మతాల వాళ్ళు నన్ను ఎవరూ అడగలేదు. అది వాళ్ళ ఇచ్చాను. వాళ్ళు రూపులు తీసుకుని పట్టుకెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు, సార్ మీకు ప్రమాణం చేస్తున్నాం, మీరు నమ్మిన దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాం, మీరు ఇచ్చిన లక్ష్మీదేవి రూపుని వేరే మతం వాళ్ళు అయినా కానీ మేము ఎప్పుడూ అపవిత్రం చేయమని చెప్పి వాళ్ళు నమ్మిన దేవుడి మీద ప్రమాణం చేసి తీసుకెళ్లారు. అది నేను అడగలేదు, వాళ్ళే చేశారు. అలాగే కేవలం అండి నేను ఇదివరకు కూడా ఆన్సర్ చేశాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఈ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశాన్ని స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఏంటంటే మన భారతదేశం మీద, మన భారతదేశంలో ఉండే క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందువుల మీద కూడా విదేశీయులైనటువంటి బంగ్లాదేశీయులు, పాకిస్తానీలు వచ్చి వీళ్ళ యొక్క ప్రయోజనాలని డిస్టర్బ్ చేస్తూ వాళ్ళు ప్రయోజనాలు పొందుతూ దేశం యొక్క సమగ్రతను దెబ్బతీస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను రామశెల్లకు వచ్చాను. నేను జగ్గంపేట, రాజానగరం నియోజకవర్గాల్లో సేవ చేయడానికి అర్థం ఉంది. మీరు అనుకున్నట్టుగా లేకపోతే కొంతమంది విమర్శకులు చెప్పినట్టుగా నేను ఓట్ల కోసం చేసినట్టుగా అనుకోవచ్చు. కానీ రంపచోడవరం నియోజకవర్గంలో చాలా విస్తృతమైన సేవలు చేస్తున్నాను. అక్కడ నాకు ఎటువంటి స్వార్థం లేదు. అక్కడ 30 గుళ్ళు కట్టించడానికి నేను శ్రీకారం చుట్టబోతున్నాను. చిన్న చిన్న గ్రామాల వాళ్ళు, 10 ఇళ్లున్న కుటుంబాలు ఉన్న గ్రామాల వాళ్ళు వచ్చి మాకు రాముడు వారు, ఆంజనేయ స్వామి ఆలయాలు లేవండి అని కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. అందుకోసం చెప్పి 30 గ్రామాలని తీసుకుని 3-4 లక్షల రూపాయల వ్యయంతో చిన్న చిన్న గుళ్ళు కట్టించడానికి నేను ఆల్రెడీ సమాయత్తం చేసుకుని ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ కార్యక్రమం శ్రీకారం చుట్టుపోతున్నాను. దానికి భారతదేశం నుండి ఒక ప్రముఖమైన వ్యక్తిని కూడా నేను ఆహ్వానించడానికి నేను మా పార్టీని కన్సల్ట్ చేసి, అధిష్టాన వర్గాన్ని కన్సల్ట్ చేసి, మా ప్రముఖమైన నాయకులు ఎవరైనా వాళ్ళు కాంటాక్ట్ చేసి ఒక ప్రముఖుడిని, భారతదేశ చరిత్రలో ఉండే ఒక ప్రముఖుడిని ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి ఆహ్వానించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు అందరికీ తెలుసు, నన్ను ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కుమార్ ప్రసాద్ సిన్హా మౌర్య గారు ఆహ్వానించి నాకు అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది ఉత్తరప్రదేశ్. సో నేను ఆ విషయం అయితే గర్వంగా చెప్పుకోతాను. నాకు అది విషయం తెలియదండి. నేను సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తప్ప ఇది ఎవరైనా పట్టించుకున్నారా లేకపోతే ఎవరైనా ఇన్ఫర్మేషన్ పైకి పంపిస్తున్నారా అది నాకు పెద్ద అవసరం లేదండి. ఎందుకంటే
నన్ను పట్టించుకున్నారు కాబట్టే భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు. నేను విశ్వ హిందూ ధర్మపక్ష రామశాంతి తరఫున చేస్తూ ఉంటే చిలుకూరు రామకుమార్ గారు అప్పటి కాకినాడ జిల్లా అధ్యక్షులు, అలాగే వేటుకూరి సూర్యనారాయణరాజు గారు మా కాకినాడ జిల్లా ఫార్మర్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ చిలుకూరు రామకుమార్ గారు, అలాగే మాకు వేటుకూరి సూర్యనారాయణ గారు ఫార్మర్ ప్రెసిడెంట్, నేను చేస్తున్న సేవలు చూసే భారతీయ జనతా పార్టీ ఆహ్వానించారంటే నన్ను వాచ్ చేస్తానని అర్థం కదా. ఇంకోటి భారతీయ జనతా పార్టీ అంటే చిన్న పార్టీ కాదు, నేషనల్ పార్టీ. వాళ్ళు ఎప్పుడూ కూడా వాచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వాచ్ చేస్తూ మాకు ఆదేశాలు ఇస్తుంటారు. మేమంతా కూడా ఒక క్రమశిక్షణ గల సైకిల్లో పనిచేయాలా తప్ప మాకు ఎటువంటి అభిప్రాయాలు కానీ మాకు ఎటువంటి నిర్ణయాలు కానీ మా చేతుల్లో ఉండవు. అది పార్టీ వారు చూసుకుంటారులేండి. వాళ్ళు మనం చేయటం కాదు, 10 మంది వాళ్ళు ఉన్నారు, 10 మంది. అలా కాదండి. ఇప్పుడు మీకు అందరికీ సత్యం తెలుసు. ఏం చెప్తున్నానంటే తాత్కాలికంగా ఎవరైనా నిర్లక్ష్యం చేసే ప్రవర్తన చేయొచ్చు, కానీ త్రికరణ శుద్ధిగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ఎవరు ఆపగలిగారండి? అలాగే ఇప్పుడు మా నూతన అధ్యక్షులు నితిన్ గారిని ఎవరు ఆపగలిగారు? నిజంగా కష్టపడి పనిచేసే వాళ్ళు వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. విజయం తనంత తాను వచ్చి వరమాల వేస్తుంది, కానీ నువ్వు వరమాల ఎంచుకుందాని విజయం వెనకాల పరిగెడితే విజయం రాదు సార్. అది నేను కూడా విజయం కోసం పరిగెట్టట్లేదు. నాకు ఒక ధర్మం ఉంది. నా భారతదేశం సమగ్ర దేశం. దీంట్లో అన్ని రకాల మతాల వాళ్ళు ఉంటారు. వీళ్ళు దుర్మార్గుల యొక్క చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయి మతాన్ని దేవుడిగా చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకు మనసుకు నచ్చిన దేవుడు ఉంటాడు. ఒకటి యేసు ప్రభుని, ఇంకోటి అల్లాని, ఇంకోటి పూజించుకుంటారు, తప్పలేదు. అది మతం కాదండి, ఇది దేవుడు. కానీ మతాన్ని దేవుడిగా మార్చి భారతదేశంతో ఆడుకోవడం అనేది ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు చేస్తున్న కుట్ర. ఆ కుట్రకి నా భారతీయులు బలి కాకూడదని చెప్పి నేను పుట్టిన గ్రామం నుంచి నా ప్రయాణం మొదలుపెట్టాను. ఈ ప్రయాణం 3 నియోజకవర్గాలకు విస్తరించింది. రేపు ప్రొద్దున రాష్ట్రం అంతా విస్తరించవచ్చేమో, అది నాకు తెలీదు. నాకు అటువంటి సద్భాగ్యం కలిగితే రాష్ట్రం అంతా కూడా సేవలు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాను. రామసేన తరపు నుంచి నేను ఎప్పుడూ కూడా రాష్ట్రం అంతా సేవలు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాను. ఏ ప్రాంతం నుంచి వచ్చినా నా సేవలు ఉంటాయి. ప్రజాసేవ అనేది నా సొంత ఎజెండా. అన్ని వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి నేను సేవ చేసుకోవడం అనేది రామసేన తరపు నుంచి నా సొంత ఎజెండా. పార్టీ పరంగా వచ్చేటప్పటికి నాకు ఎటువంటి సొంత నిర్ణయాలు ఉండవు. అధిష్టానం ఏవైతే ఆదేశాలు ఇస్తాయో ఆ ఆదేశాల మేరకు నేను ప్రవర్తించడం తప్ప కొన్ని కార్యక్రమాలు నా సొంత కార్యక్రమాలు, అవి నేను రామసేన తరపు నుంచి రాష్ట్రం అంతా చేస్తాను. దానికి ఎవరూ అబ్జెక్షన్ చేపట్టడానికి లేదు. మా అధిష్టానం ఉండే, మా రాజకీయ పార్టీ ఉండే మా నాయకులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ విషయంలో. అరే శ్రీనివాసం ఎందుకు ఇక్కడ చేస్తున్నాం అక్కడ చేస్తున్నాం, ఇప్పటికి వచ్చి ఎవరు నన్ను అడగలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రజాసేవ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతాలకు అనుబడి నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా భారతీయ జనతా పార్టీ ఏదైతే పార్టీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ పరిధి మాత్రం నేను ఎప్పుడూ క్రాస్ చేయలేదు. ఎక్కడికండి? భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళండి. ఇదైతే ఖర్చు మీరు అన్ని ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. సత్య గారు నేను నన్ను మీరు ఇట్లా పెట్టి భారతీయ జనతా పార్టీని వదిలి నేను ఎక్కడికి వెళ్ళి, నాకు చాలా ఇష్టం అండి. నరేంద్ర మోడీ గారు అంటే నాకు చాలా పిచ్చి. ఇంకో చెప్పమంటారా? నరేంద్ర మోడీ గారు కాదు, నరేంద్ర మోడీ గారు అంటే చాలా పిచ్చే కాదు నాకు. యోగి ఆదిత్యనాథ్ నాకు హనుమంతుడిగా కనపడతాడు నాకు. నేను అసలు యోగి ఆదిత్యనాథ్ అంటే చాలా ఇష్టం నాకు. నరేంద్ర మోడీ గారు అంటే ఎంత ఇష్టమో యోగి ఆదిత్యనాథ్ అంత ఇష్టం. నేను అసలు భారతీయ జనతా పార్టీ నాకు అక్కడ పదవి ఇవ్వనండి, ఇవ్వకపోనండి, నన్ను ఏమైనా చేయనివ్వండి, నేను భారతీయ జనతా పార్టీ పట్టుకుని అలాగే ఉంటాను. నేను సామాన్య కార్యకర్తని. ఇంతే దృఢ సంకల్పంతో, ఇంతే సంకల్పంతో కష్టపడి పనిచేస్తాను నేను. ఎయిర్పోర్ట్లో తీశారు సార్, అది నన్నే చేయమంటారు. అది తీయలేదు కాదు, గుడికి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లోని భారతీయ జనతా పార్టీ జెండా పెట్టుకుని వెళ్తే వాళ్ళ అభ్యంతరం తెలియజేస్తారు. అందుకని మా డ్రైవర్ దాన్ని తీసి పక్కన పెట్టాడు. అదే ఎయిర్పోర్ట్లోని గుడికి వెళ్ళినప్పుడు కూడా తీసామని. మొన్న
భద్రాచలం వెళ్ళాను. భద్రాచలం వెళ్తే సార్ మీరు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుని రాకూడదని చెప్పాను అన్నారు. ఎక్కడ అభ్యంతరం గెలిస్తే ఎస్ దానికి కొన్ని సిద్ధాంతాలు పెడితే సిద్ధాంతం ప్రకారం వెళ్ళాలి. అందువల్ల గుడికి వెళ్ళినప్పుడు తీసేయమంటే తీసేస్తున్నాం, ఎయిర్పోర్ట్లో తీసేయమంటే తీసేస్తున్నాం. అది మా విషయం. సార్ నేను పార్టీ నిర్ణయాలకు సంబంధించి నేను ఏది కామెంట్ చేయలేను సార్. ఎందుకంటే ఇది మేము మాట్లాడే విషయం కాదు అది. అందుకు మేము ఎంతసేపు కూడా క్రమశిక్షణ కలిగిన సైకిల్లో పనిచేయాలి తప్ప మేము ఎక్కడ కూడా మా అభిప్రాయాలను వెలిబుచ్చకూడదు. గుర్తింపు లేదని మాత్రం లేదండి. నాతోటి పెద్దలందరూ మాట్లాడుతున్నారు. మా సోము వీర్రాజు గారు నాతో మాట్లాడుతున్నారు. మా పురంధరేశ్వరి గారు మనం కలిశాను, ఆవిడ కూడా చాలా సౌద్భావంతో మాట్లాడారు. రామ్మాధవ్ గారితో ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను. నేను వెళ్ళి సార్ నాకేం పదవి ఇస్తారని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు, నేను అడగను కూడా. అది ఒకటే మాట చెప్తున్నానండి, భారతీయ జనతా పార్టీలో దశాబ్దాల తరబడి ఉండి సేవ చేసుకుంటూ ఇప్పుడు ఈ మధ్య గుర్తింపు పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 40 సంవత్సరాల పాటు సేవ చేసి ఈ మధ్యకాలంలో గుర్తింపు పొందిన ఉన్నారు. నేనెంత అండి, నేను 24 డిసెంబర్లో జాయిన్ అయ్యాను కదా. ఇప్పుడు నేను తొందరపడిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వస్తుంది, వాళ్ళు ఇస్తారు, ప్రశాంతంగా తీసుకుందాం. ఇప్పుడు బీజేపీ సభ్యత్వాల సేకరణలో మీరు కూడా ఆ సభ్యత్వ సేకరణ కార్యక్రమం చేస్తున్నారా? 30,000 సభ్యత్వాలు రాష్ట్రంలో నాదే టాపరు. క్రియాశీలక సభ్యత్వాలు 100 నాదే టాపరు. నరేంద్ర మోడీ గారి యాప్లో 4,50,000 పాయింట్లు, 4,20,000 పాయింట్లతో ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్లో ఉన్నాను నేను. నా టార్గెట్ ఏది తెలుసా మీకు? 1,60,00,000 హయ్యెస్ట్ పాయింట్స్. ఆ పాయింట్స్ని టార్గెట్ చేసుకుంటూ సంవత్సరం 2 సంవత్సరాల్లో భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారి యాప్లో హయ్యెస్ట్ పాయింట్స్గా దూసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను 3 నెలల్లో 4,50,000 పాయింట్లు సాధించానంటే ఓ సంవత్సరం పాటు నా అభిమానుల దగ్గర నుంచి నేను పాయింట్స్ సేకరించుకుంటున్నా. అభిమానులు చేసి పెడతారు, నేనేమి అడగక్కర్లేదు. వాళ్ళు చేసి పెడితే భారతదేశంలోనే హయ్యెస్ట్ స్కోర్ మెంబర్గా నేను నిలబడతాను. సూన్ మీకు వివరాలు కూడా తెలియజేస్తాను మీకు. నేను ఎప్పుడు నేను అచీవ్మెంట్స్ ఉంటే అప్పుడప్పుడు అందరూ కూడా మీతోటి ఒక సహృద్భావమైన మీటింగ్ పెట్టుకుంటూ నేను మీ అందరితో కలిసి భవిష్యత్తులో ముందు నడుస్తాను. నాకు ఇంకో విషయం మీ అందరికీ చెప్పనా, నాకు రాజమండ్రి పాత్రికేయులు అంటే చాలా ఇష్టమైపోయిందండి. నాకు ఎందుకో చెప్పమంటారా, చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు నన్ను చాలా ఇష్టంగా చూసుకున్నారు. నేను ఇక్కడ మీటింగ్ పెట్టాను కూడా అదే కారణం. ఇంతమంది మీతో కలిసి నాకు సంతోషంగా ఉండడం. కానీ అలాగే మీ పాత్రికేయులకి జర్నలిస్టులకు కూడా నేను ఏదైనా సేవ చేయగలిగేది ఉంటే, ఎవరో మనం ఒకసారి అనారోగ్యంతో ఎవరు ఉన్నారంటే వారికి కూడా సహాయం చేయడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.